మెగా బాక్స్ ఆఫీస్. టాలీవుడ్ లో ఏడాది సినిమాల సందడి గట్టిగానే కనిపించింది. పెద్ద స్టార్ల సినిమాలే కాదు, చిన్న బడ్జెట్ చిత్రాలు కూడా థియేటర్ లో ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. సాధారణంగా భారీ తారాగానం, భారీ బడ్జెట్ సినిమాలకు బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్లు రావడం సహజం. కానీ అగ్రతారులు లేని చిన్న సినిమాలకు ప్రేక్షకుల ఆదరణ దక్కడం అంత ఈజీ కాదు. కంటెంట్ ఉంటేనే సినిమా నిలబడుతుంది. అలా ఈ ఏడాది మాత్రం మంచి కథ, బలమైన స్క్రీన్ ప్లే, నమ్మకమైన నటనతో చిన్న చిత్రాలు తమ సత్తా చాటాయి. పెద్ద స్టార్ ఇమేజ్ లేకుండానే బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచిన సినిమాలు ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేశాయి. మరి ఏడాది స్టార్స్ లేకుండానే భారీ విజయాలు సాధించిన ఆ చిన్న సినిమాలేవో ఇప్పుడు ఒక్కసారి చూద్దాం. కోర్ట్ మూవీ ఏడాది సూపర్ హిట్ గా నిలిచిన చిత్రాల్లో కోర్ట్ ఒకటి. మార్చి 14న థియేటర్ లోకి వచ్చిన కోర్ట్ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద ఆడియన్స్ ఆదరణ దక్కించుకుంది. ఓ చిన్న సినిమా అద్భుత విజయాన్ని సాధించింది. హీరో నాని నిర్మించిన ఈ మూవీ అదిరిపోయే కలెక్షన్స్ రాబట్టింది. ఈ చిత్రంలో ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించగా హర్ష రోషన్, శ్రీదేవి జంటగా అలరించారు. రామ్ జగదీష్ అనే కొత్త దర్శకుడు తీసిన ఈ చిత్రంలో పోక్సో చట్టం గురించి ప్రస్తావించారు. ఈ మూవీ కేవలం 5 కోట్ల బడ్జెట్ తో తీస్తే దాదాపు 55 కోట్లు వసూలు చేసి బ్లాక్ బస్టర్ గా నడిచింది. 8 వసంతాలు ఏడాది సినీ ప్రియులను అలరించిన ప్రేమ కథా చిత్రం 8 వసంతాలు. ఏడాది జూన్ 20న విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. అయితే థియేటర్ లో పెద్దగా రెస్పాన్స్ రాని ఈ సినిమా మాత్రం ఓటీటీలో అదరగొట్టింది. 8 వసంతాల డైరెక్టర్ ఫణీంద్ర నర్శెట్టి దర్శకత్వం వహించారు. లిటిల్ హార్ట్స్ ఏడాది సూపర్ హిట్ గా నిలిచిన మరో చిన్న సినిమా లిటిల్ హార్ట్స్. యూట్యూబర్ మౌలి, శివాని నాగరం జంటగా నటించిన ఈ చిత్రం థియేటర్ వద్ద అదరగొట్టింది. కేవలం మౌత్ టాక్ తో పుంజుకుని ఏకంగా 50 కోట్లు వసూళ్లు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ సినిమాకు సాయి మార్తాండ దర్శకత్వం వహించారు. మ్యాడ్ స్క్వేర్ గతంలో వచ్చి సూపర్ హిట్ కొట్టిన ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ మ్యాడ్. ఈ మూవీకి సీక్వెల్ గా మ్యాడ్ స్క్వేర్ తెరకెక్కించారు. ఈ ఏడాది ఉగాది థియేటర్ లోకి వచ్చిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద హిట్ గా నడిచింది. ఫస్ట్ పార్ట్ అంతా సూపర్ హిట్ కాకపోయినా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాకు కలెక్షన్స్ కూడా బాగానే వచ్చాయి. కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ యూత్ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ సుమారు 65 కోట్లు రాబట్టింది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ బామ్మర్ది నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ కీలక పాత్రలో మెప్పించారు. ఇటీవలే రిలీజ్ అయిన సూపర్ హిట్ కొట్టిన మరో చిన్న సినిమా రాజు వెడ్స్ రాంబాయ్. యథార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కించిన ఈ విలేజ్ బ్యాక్ డ్రాప్ లో లవ్ స్టోరీ బాక్స్ ఆఫీస్ వద్ద అదరగొట్టింది. కేవలం 3 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా సుమారు దాదాపు 15 కోట్ల రూపాయల వరకు వసూలు చేస్తుంది. ఈ చిత్రాన్ని సాయిలు కంపటి దర్శకత్వంలో తెరకెక్కించారు.